ఆనంద భైరవి టీం తరపున రాలేరని చెప్పేసి దామిని కంగారు పడిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ అనన్య వేసిన ప్లాన్ ఇక దామిని టీం మొత్తానికే రాకుండా ఎలిమినేట్ చేస్తారు అని చెప్పేసి సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది అనన్య. ఇక దామిని ఏం చేయలేని పరిస్థితి. అసలు పిన్ని ఇలా కూలుగా ఉండడంలో అర్థం ఏమిటో అర్థం కావట్లేదు అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అందరూ ఫైనల్గా ఫస్ట్ రౌండ్లో ఇక వాళ్ళ పార్టిసిపేట్ చేసి చూపిస్తారు. ఫైనలీ రాజ్కోట్ సిల్క్ హైదరాబాద్ నుంచి టీం అని చెప్పేసి అనౌన్స్ చేస్తుండగా ఇక అనన్య సంతోషంతో వాళ్ళ టీం హెల్మెట్ చేస్తారని మురిసిపోతూ ఉంటుంది. ఇక్కడ శరణ్య దామిని కంగారు పడిపోతూ ఉంటారు. కాసేపట్లో ఆనంద భైరవి ఇక అలా స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇవ్వడానికి వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అనన్య మాత్రం ఆనంద భైరవిని నో మోడల్స్ ఇక సో టీం మొత్తం ఎలిమినేషన్ అనే విధంగా అంటుండగా మైక్ పట్టుకొని ఎంట్రీ చూసిన అనన్య షాకింగ్గా ఉండిపోతుంది. సారీ ఫర్ ద ప్లస్ ఏంటంటే మేం పార్టిసిపేట్ చేయడానికి మా వాళ్ళు కాస్త ఆలస్యమయ్యారు తప్ప ఏమీ లేదు. మా వాళ్ళు కూడా రియల్ ఎంట్రీతో వాళ్ళ ఇక యాటిట్యూడ్ని చూపించుకుంటారని చెప్పేసి ఆనంద భైరవి స్పీచ్ ఇస్తుంది. వెంటనే అలా చిటిక వేసరికి ఒక్కొక్కరు తెలుగుతనం ఉట్టిపడేలా వాళ్ళ వయసుని పక్కన పెట్టి వాళ్ళ చేసిన వర్క్ మీద డిపెండ్గా ఉండి అలా పంచతో తెలుగుదనం ఉట్టిపడేలా వస్తూ ఉంటారు. కాకపోతే అది చూసిన ఇక దామిని శరణ్య కంగారు పడిపోతుంటారు. అనన్య ఒక్కసారిగా ఆశ్చర్యపడిపోయి ఏంటి అసలు ఏం జరుగుతుంది, ముసలోళ్ళం పెట్టి ఇప్పుడు ఈ పార్టిసిపెంట్లో గెలవాలని ఆనంద భైరవి కలలు కంటుందా అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే వాళ్ళని చూసిన టెన్షన్లో దామిని కంగారు పడిపోతూ 100 కోట్ల ఇక నేను సమాధానం ఎలా చెప్పాలని కంగారు పడిపోతూ ఉంటుంది. ఈలోపు గుండమ్మ రానే వస్తుంది. ఆనంద భైరవి వెల్కమ్ చెప్పినట్టుగా ఇక వెంటనే వస్తుంది కదా. వెంటనే ఇక అక్కడికి వచ్చిన జడ్జి వాళ్ళు ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఆనంద భైరవి గారు మీరు మోడలింగ్గా సెలెక్ట్ చేసిన వాళ్ళు వీళ్ళేనా అని అడుగుతుండగా నో, వీళ్ళు నేతగాలు, వాళ్ళ కష్టం అంతేకాకుండా ఆ కష్టంలో ఉన్న ఆ ఒక్కొక్క పోకు ఎలాంటి కష్ట నష్టాలు భరించుకుంటూ ఆ చేనేత వేశారో ఒక్కసారి వాళ్ళు వేసుకున్న ఆ వస్త్రధరణ చూడండి. జడ్జి గారు కాస్త మీ టైంని వృధా కాకుండా అని చెప్పేసి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా స్టేజ్ ఎక్కి వాళ్ళు వేసుకున్న ఆ వస్త్రధరణ మీరు పట్టుకొని చూస్తే అప్పుడు ఆ పట్టు ఆ నైపుణ్యం మీకు కనిపిస్తుంది అనేసరికి జడ్జి వాళ్ళు మాట్లాడుకొని అండర్స్టాండ్ అయ్యి వెంటనే స్టేజ్ ఎక్కి వాళ్ళు కట్టుకున్న ఇక పట్టు చీరలను బట్టి క్లాత్ని చూస్తూ ఉంటారు. వాళ్ళు కష్టంతో ఎంత ప్రేమగా ఆ చేనేతను వాళ్ళ కష్టాన్ని చూపించుకొని నేశారో జడ్జిగా మీరే ఒక్కసారి చూసి ఇక నిర్ణయించుకోవాలని కోరుకుంటున్నాను సరికి ఇక్కడ సంతోషంతో శరణ్య ఇక మురిసిపోతూ ఉంటుంది. అంటే మా అత్తయ్య ఎప్పుడైనా ఏదైనా చేసిందంటే దాని వెనకాల బలమైన కారణం ఉంటుందని అనుకుంటుంది. కానీ దామిని ఏదో తెలియని బాధ, ఎందుకంటే వాళ్లకు మోడలింగ్గా కనిపించాలి, చేనేత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా అన్నట్టుగా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అనన్య మాత్రం అసలు ఏం చేస్తుంది, వాళ్ళకు మోడలింగ్ కావాలి కదా, ఆ చేనేత చూస్తే ఇప్పుడు ఓకే అయిపోతుందా అని అంటుండగా నో వే అనన్య, అలా ఎలా చూస్తారు, వాళ్ళని చూస్తే డ్రమ్ములా ఉన్నారు, వాళ్ళని చూసి వాళ్ళ చేనేతను చూసి ఓకే అని చెప్పేస్తుందా ఏంటి, ఇంపాసిబుల్. రాజ్కోట్ సిల్క్లలో ఇప్పుడు ఇది అనుకున్న పర్ఫార్మెన్స్ని కాళ్ళ కింద తొక్కినట్టు అవుతుంది. దామిని వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకం మొమ్మవుతుంది. అప్పుడు దామిని కాస్త నమ్ముతున్న సిచ్యువేషన్లో ఇక ఆనంద భైరవి కావాలని ఇక్కడ పార్టిసిపెంట్ని రానివ్వకుండా చేసిందని కాస్త మనం కూడా మంట పెట్టిన వాళ్ళం అవుతాం అని అనుకుంటూ ఉంటుంది. ఆలోపు వెంటనే ఇక్కడ వాళ్ళ చేనేతను చూసి జడ్జి వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్తారు. కాసేపట్లో ఇక గుండమ్మ దిగేస్తుంది. గుండమ్మ దిగిన తర్వాత వెంటనే సెకండ్ రౌండ్కి అందుకుంటుంది. అప్పుడు గుండమ్మ ఇక అందరినీ పరిచయం చేసుకుంటుంది. ఈలోపు మోస్ట్ వెల్కమ్గా ఆనంద భైరవి తనని లోపలికి ఆహ్వానంగా తీసుకెళ్తుంది. ఇక ఒక్కొక్క రౌండ్ అలా 3 రౌండ్లు అయిపోతాయి. అక్కడ వాళ్ళ డిగ్నిఫై మెయింటెనెన్స్ బట్టి
గుండమ్మ నిర్ణయించుకుంటుంది. కానీ వచ్చిన జడ్జిలు వాళ్ళ యాటిట్యూడ్ని ప్లస్ వాళ్ళ డ్రెస్ని బట్టి జడ్జి వాళ్ళు నిర్ణయించుకుంటారు. అదర్వైజ్గా చెప్పాలంటే గుండమ్మ చేనేత వాళ్ళ కష్టం వెనకాల ఆ ఫలితాన్ని చూస్తుంది. అదర్వైజ్గా అయితే ఇక్కడున్న జడ్జి వాళ్ళు వాళ్ళ మోడలింగ్ డ్రెస్సులను బట్టి ఇప్పుడు కల్చర్ చేంజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇక అనన్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆనంద భైరవి అనుకున్న కళ కలలాగే మిగిలిపోతుంది అని ఊహల్లో తేలుతుంది. ఇక వెంటనే గుండమ్మ స్టేజ్ ఎక్కి ఇక వాళ్ళను గుర్తించి వాళ్ళ చేనేతను వాళ్ళు కట్టుకున్న ఆ పట్టు వస్త్రాల గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది గుండమ్మ. ఎందుకంటే ఆ కట్టుబొట్టు ఒకెత్తైతే చీర కట్టడంలో ఒక ఆడ తెలుగు అందం కనిపిస్తుంది. 7 ముళ్ళ చీరతోనే మన అందాన్ని అందంగా కనిపించేలా వీళ్ళు కష్టాన్ని నమ్ముకొని కష్టాన్ని వెనకాల దాచుకొని ఆ చీర నేసిస్తే ఆ చీర మనం 1000 నుంచి కోట్లం పెట్టి కొంటాం. కానీ వాళ్ళకిచ్చేదేంటి రూపాలల్లో. బట్ ఆ రూపాలల్లో మాత్రమే మనం వాళ్ళ కష్టాన్ని నమ్ముకుంటారు. మనం 10,000 పడేస్తే చీర వస్తుందని చెప్పేసి అనుకుంటున్నామే. ఆ చీర వెనకాల ఆ 10,000 మనకు చీప్. కానీ ఆ 10,000కు వాళ్ళకు ఒక 2 నెలలు సరుకు వస్తుందని చెప్పేసి ఆలోచిస్తారు. అదర్వైజ్ నేను చెప్పాల్సింది ఏమనుకుంటే ఆనంద అదే రాజ్కోట్ సిల్క్ పట్టు వస్త్రాలు చాలా బాగా నచ్చాయి. మోస్ట్గా నేను చెప్పాల్సింది ఒకటే, తను ఎలాంటి ఇప్పుడున్న కల్చర్ని బట్టి తన శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అదర్వైజ్గా చెప్పాలంటే ఇప్పుడున్న కల్చర్స్ ఇలాంటి పట్టు శారీలే ఇక మనకు కావాల్సిందే. అందుకే ఏం ఆలోచించకుండా ఈ డీల్ మాత్రం నేను సొంతంగా ఇక ఓన్గా తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి వెంటనే గుండమ్మ డైరెక్ట్గా చెక్కు రాసిస్తుంది. ఆ చెక్కు ఇక దామిని చేతికి ఇవ్వమని ఆనంద భైరవి స్టేజ్ ఎక్కమని చెప్పేసి ఉంటుంది. ఇక దామిని ఒక్కసారి సంతోషంతో ఉబ్బొంగుతుంది. తనకి వెంటనే డీల్ ఇక ఓకే అయిపోతుంది. ఆనంద భైరవిని కూడా వెంటనే ఇద్దరు కలిసి ఆ చెక్ని గుండమ్మ చేతుల మీదుగా తీసుకుంటారు. కానీ ఇది మాత్రం అనన్యకు ఊహించని ట్విస్టు. చాలా ఆ నేతను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. ఇలాంటి విజయాలు ఇక ఆనంద భైరవి గారి వెనకాలంటే ఖచ్చితంగా ఆ స్థాయికి నువ్వు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇక వెళ్ళొస్తాను ఆనంద భైరవి గారని గుండమ్మ వెళ్ళిపోతుంది. ఇక అనన్య అటు ఇటు కంగారు పడిపోతుండగా ఆనంద చిటుక వేస్తుంది. ఏంటే వాళ్ళను నేను ఆగబట్టాను, అసలు ఇలా డీల్ సక్సెస్ అయిందని ఆలోచిస్తున్నావా? నీ పెకిడి వేషాలు, పిల్లి గంతులు, కుక్క గంతులు ఇవన్నీ నా దగ్గర కావే. ఇంకొకసారి వేషాలు వేసావనుకో కాళ్ళ కింద తొక్కి పడేస్తాను అని ఒక్క చెంపదెబ్బ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక ఆనందను సంతోషంతో దామిని హక్ చేసుకొని థ్యాంక్స్ మీద థ్యాంక్స్ చెప్తూనే ఉంటుంది. ఏం జరుగుతుందో తెలుసుకుందాం మరి.